ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పులు సొంత పార్టీతో పాటు విపక్ష పార్టీలోనూ పెను ప్రకంపనలు రేపుతున్నాయి. ఇప్పుడు వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరనుండటం పెను మార్పులకు దారితీసేలా కనిపిస్తోంది. లావు టీడీపీలో చేరక ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఆ పార్టీ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీని వీడి టీడీపీలో చేరడం ఖాయమైన క్రమంలో పల్నాడు జిల్లాకు చెందిన వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా ఆ పార్టీని వీడి టీడీపీలో చేరబోతున్నారు. వీరిద్దరూ టీడీపీలో చేరుతున్న ప్రభావం ఇప్పుడు గురజాల అసెంబ్లీ సీటు పైన పడింది. టీడీపీలో చేరాక తిరిగి నరసరావుపేట నుంచే ఎంపీగా బరిలోకి దిగేందుకు లావు శ్రీకృష్ణదేవరాయలు సిద్దమవుతుండగా గురజాల నరసరావుపేట అసెంబ్లీ సీట్లపైన ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. జంగా కృష్ణమూర్తి 2019 ఎన్నికల సమయంలో గురజాల సీటు నుంచి పోటీకి సిద్దం కాగా అప్పట్లో కాసు మహేష్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. 2024లో మీరు పోటీ చేయాలని జగన్ సూచించడంలో జంగా వెనక్కి తగ్గారు. కానీ ఇప్పుడు జంగా వైసీపీని వీడి టీడీపీలో చేరనుండటంతో అక్కడ ఇన్ఛార్జ్ ఎరపతినేని శ్రీనివాసరావును కాదని జంగాను గురజాల నుంచి బరిలోకి దింపేందుకు టీడీపీ సిద్దమవుతోంది. ఎరపతినేనిని నరసరావుపేటలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై బరిలోకి దింపనున్నారు. అలాగే మరికొన్ని మార్పులు కూడా లావు శ్రీకృష్ణదేవరాయల కోరిక మేరకే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏమైనా ఒక ఎంపీ మార్పు వల్ల 3 లేదా 4 నియోజకవర్గాల్లో 2 పార్టీల్లోనూ మార్పులు అనివార్యమయ్యాయి.